MG9 న్యూస్ ఆలూరు నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి విలేకరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలోని ప్రజలు ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించినందుకు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగాను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో సోమవారం రోజు జరిగిన సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు కృషి చేసిన పోలీసు అధికారులకు, అలాగే ఓటు వేసి సహకరించిన ప్రతి ఒక్కరికి, మిత్రులకు అభినందనలు తెలియజేశారు. జూన్ 4న వైసీపీ ప్రభంజనంతో జనం ఆనందోత్సవాల్లో మునిగి తేలుతారు అని, వైసీపీ ప్రభంజనం రాష్ట్రం అంతటా సృష్టిస్తుందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తిరిగి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందజేసి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని, ఓటరు దేవుళ్లు కరుణించి ఓటు వేసినందుకు, పైగా భగవంతుడు కరుణించి వర్షం రూపంలో ఆశీర్వదించినందుకు తాను మీ అందరికీ కృతజ్ఞతలు అని అన్నారు. మీ అందరి సహకారంతో ఆలూరు నియోజకవర్గం సేవకుడిగా మీకోసం పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో 6 మండలాలలో కన్వీనర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు, జేసీఎస్ కన్వీనర్స్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అన్ని మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో ఆలూరు రిపోర్టర్ జగదీష్ రెడ్డి. నమస్కారం. అలాగే వచ్చిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి వీరపాక్షి గారికి మరియు గృహ సంఘం అధ్యక్షులైనటువంటి శశికళమ్మకి, రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జనార్దన్ నాయుడు గారికి ప్రత్యేకంగా కూడా కృతజ్ఞతలు. ముందుగా ఇక్కడ వచ్చిన మొన్న జరిగిన 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త 4 నెలల నుండి మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఎప్పుడైతే వీరపాక్షి గారికి ప్రకటించినారో పేరు, ఆ రోజు నుండి కూడా రాత్రి పగలు కష్టపడుతూ వెన్నంటి వింటూ అడుగులో అడిగేస్తూ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము పాదాభివందనం చేసుకుంటున్నాం. ముందుగా మరి ఈరోజు కష్టపడిన కార్యకర్తకు ఎక్కడ ఫలితం దక్కుతుంది. ఎవరు కూడా ఆధారపడవద్దండి. ఖచ్చితంగా ఆలూరులో మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. ఈ జెండాని అడ్డుకునే ధైర్యం ఏ ఒక్క నాయకుడు, టీడీపీ నాయకుడికి కూడా లేదని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా. మరి రేపు జూన్ 4వ తారీఖు జరగబోయే యుద్ధంలో, ఆ యుద్ధంలో ఎలాగైతే మన కురుక్షేత్రంలో చక్రబింబ కోటలో అభిమాని కాదు, ఆ యుద్ధంలో పోరాడి జగన్ అర్జునుడు బయటకు వస్తాడు. అర్జునుడు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో ఈ కౌరవుల్ని చిత్తగా తాలూకాల నుండి తరిమి కొట్టి వైజాగ్ లో అదే పోర్టులో అదే దాంట్లోకి కలిపేసిన రోజులు దగ్గరగా ఉన్నాయి. కొంతమంది ఎక్కడెక్కడ చిన్న గలాట్లు మేమే గెలుస్తామని చెప్పేసి కొంతమంది కూడా మన కార్యకర్తలను అడ్డుకోవడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, మా కార్యకర్తల ముందు కూడా ఏదైనా జరిగితే సహించేలేదు ఈ టీడీపీ నాయకు ప్రతిపక్ష నాయకులకి. ఇదే నేను సవాలుగా విసురుతున్నా. మరి ఖచ్చితంగా 6 మండలాల్లో ప్రతి మండలంలో దాదాపుగా 5,000 నుండి 8,000, 10,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. దీన్ని ఎవరు తరం కాదు, మీ అమ్మ తాత కూడా తరం కాదని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి కార్యకర్తని మేమంతా కాపాడుకుంటాం. మాకు కష్టపడిన మీరు మమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తించి మీకు సాయశక్తుల మీ అంటే ఉంటూ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఏ విధమైన కానీ కార్యకర్త మీరు ఆధారపడి ఈరోజు కష్టపడి మా కోసం, పార్టీ కోసం నిలబడ్డారు. మీకు ఖచ్చితంగా రుణపడి మీ కష్టాన్ని మేము ఫలితంగా తీసుకొని మీకు ఏ విధమైన న్యాయం చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను. మా అభ్యర్థి మేమందరూ కూడా ఖచ్చితంగా ఉంటాం. ఈ కూటమికి అదే కూటమే గూటమవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. అదేవిధంగా మండల నాయకులు, మన కార్యకర్తలైతేనేమి చాలా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే నాకు జనవరి 10వ తారీఖున జగనన్న నాకు ఆలూరు కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకి ఇంకొకసారి మేము ఆయనకి పదవందనం చేస్తున్నాము. ఎందుకంటే నన్ను నమ్మి ఇంత పెద్ద కుటుంబంలోకి నన్ను ఒక్కనిగా ఇడిచిన దానికి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ప్రజలు, నేను కొత్త క్యాండిడేట్ అయినా ప్రజలు ప్రతి గ్రామంలోకి పోయినప్పుడు నాకు బ్రహ్మరథం పట్టినారు. ఏ గ్రామానికి పోయినా, 6 మండలాల్లో ఏ గ్రామానికి పోయినా, ఏ పల్లికి పోయినా
చాలా అద్భుతంగా బ్రహ్మరథం పట్టినారు. ఎందుకంటే మన జగనన్న సైనికులు అందరూ, ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు నాయకులు ఎంతమంది ఉన్నా వస్తుంటారు పోతుంటారు, కార్యకర్తలు మాత్రము పార్టీకి వాళ్ళే పునాదులు.